మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఏదైతే తేజావత్ వెంకట నాయక్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా పైల కృష్ణారెడ్డి గారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా రజనీకాంత్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. మరికొంతమంది కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా పైల కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ 12,000 కోట్ల ఫీజు రింబర్స్మెంట్ బకాయి ఉందంటూ కూడా గత 2 నెలలుగా కూడా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఇక మేము తెరిచేది లేదు, కనీసానికి మాకు సరిపోవట్లేదు, అసలు జీతభత్యాలు ఇవ్వడానికి కాలేజీలు నడిపించడానికి సరిపోవట్లేదు అని కూడా వారు మొత్తుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక 1200 కోట్లు ఎప్పుడైతే విడుదల చేస్తామని చెప్పేసి దీపావళికి బోనాలు ఇస్తామని దీపావళి కంటే ముందే 200 కోట్లు మాత్రమే విడుదల చేశారని చెప్పుకొచ్చారు. ఇక కార్యాచరణ ముందుకు పోతున్నామంటూ కూడా గడుపుతున్నారు. కానీ ఈ నేపథ్యంలోనే సోమవారం బంద్కు పిలుపునిచ్చారు, ఖచ్చితంగా ఉన్నారు. కానీ ఇందులోనే పోయిన నెల 28వ తారీఖునే ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. దాన్ని ఒక కమిటీ అధ్యయనం ఉందని చెప్పేసి దాంట్లో ఐఏఎస్లు కావచ్చు కొంతమందిని చేర్చారు. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించిన వ్యక్తులను, అదేవిధంగా నాయకులను, అదేవిధంగా ఎవరైతే ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నారో కోదండరామ్ను కూడా చేర్చారు కమిటీకి. ఈ కమిటీ సిఫారసు చేసి 3 నెలల్లో నివేదిక ఇస్తారు అంటున్నారు. అంటే 3 నెలల దానికి కూడా వాస్తవానికి ఏదైతే ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం 3 నెలల వరకు చూడాల్సిందేనా? ఈ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఏంటి, ఎలా చూడొచ్చు? సార్, ముందుగా మీకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు, విద్యార్థి నాయకులకు, అలాగే ముందుగా అడ్వాన్స్గా తెలంగాణ ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఫీజు రీఎంబర్స్మెంట్ విషయం ఏంటంటే గతంలో 3-4 నెలల ముందు కూడా ఉధృతంగా ఇదైంది. కాలేజీలు బంద్ చేస్తున్నారన్నారు. ఇదంతా ఒక విషయం జరిగిన తర్వాత కూడా ప్రభుత్వము మేలుకొనట్లేదు. విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడే విధంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయండి. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇప్పుడు సెమిస్టర్స్కు ప్రిపేర్ అవుతున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే టైంలో ఇలాంటి వ్యవహారాలతోటి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తే ముందుగా మనకు కావాల్సింది ఏంది? ఈ ప్రజలకు కానీ ఇప్పుడు ఏ కుటుంబంలో అయినా ఒక పూట తిన్నా తినకపోయినా కానీ విద్యార్థులకు చదువు ముఖ్యమని చెప్పేసి చదువులు చదివిపిస్తున్నారు. వాళ్ళ జీవితాలతోటి ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ ముందు కరెక్ట్ అయిన నాణ్యమైన విద్య కూడా అందట్లేదండి. మీరు ఏ కాలేజీలో కన్నా చూడండి, ఫ్యాకల్టీ ప్రాపర్గా లేదు. ఎందుకు అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, మేము శాలరీస్ ఇవ్వట్లేదు, ఎక్కడనో ఉద్యోగాలు లేక ఎక్కడనో ఇబ్బంది పడి వాళ్ళు ఉన్నారో ఏదో ఒకటి ఇవ్వాలి, కాకపోతే రేపిస్తారు ఎల్లుండి ఇస్తారు అనే విధంగా కొంతమంది జాయిన్ అవ్వడంతో వాళ్ళు కూడా సరి అయినగా విద్యా బోధన చేయకపోవడంతో విద్యార్థులు ఇప్పుడు మీరు ఏ కంపెనీలో నన్ను చూడండి, నేను ఒక ఇండస్ట్రియలిస్ట్గా నాకు తెలుసు, నాకు ఒక ఫార్మా కంపెనీ ఉన్నది కాబట్టి నాకు తెలుసు వ్యవహారం ఎలా ఉంటుంది ఏందనేది కూడా. క్వాలిటీ ఆఫ్ ద డిజిటల్ లైవ్ లింక్ క్వాలిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ బయటకు రాలేకపోతున్నారు. విద్యార్థులు అది తప్పు కాదండి, బోధనా విధానం సరిగా లేకపోవడము, ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ అని ఏం చెప్పేసి విద్యార్థులను ఎప్పటికప్పుడు వాళ్ళను మానసిక క్షోభకు చేయడము, మా భవిష్యత్తు ఏందనే విధంగా కాలేజీకి పోవడము. ఇప్పుడు కూడా కొన్ని కాలేజీలు ఏం చేస్తున్నాయంటే అండి, మీరు ఫీజు కట్టండి, ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చిన తర్వాత మీకు డబ్బులు రిఫండ్ చేయగలుగుతాం, కానీ ఇప్పుడు మీరు ఫీజులు కట్టండి అంటున్నారు. కొంతమంది అడ్మిషన్లు తీసుకున్న తర్వాత కూడా అడ్మిషన్లు కాలేజీకి ఒక ఇంటికి వస్తున్నారు. నాకే నిజామాబాద్ కాలేజీ నుంచి 3 కాలేజీల నుంచి 15-20 రోజుల కింద కొంతమంది నా కాన్స్టిట్యున్సీ నుంచి విద్యార్థులు ఫోన్ చేశారు. అన్న, మేము ఇంటర్మీడియట్ చదివినాము, ఎన్నో కాలేజీలో జాయిన్ అయినాము, ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చిన తర్వాత మీ డబ్బులు మీకు రీఎంబర్స్ చేస్తాం, కానీ ఇప్పుడు ఫీజు కట్టమంటున్నారు, మేము కట్టలేకపోతున్నాము, సర్టిఫికేట్లన్నా రిటర్న్ ఇవ్వమంటే కూడా సర్టిఫికేట్లు కూడా ఇవ్వట్లేదు, మీరు కొద్దిగా చెప్పండి అన్న అంటే కూడా మేము కాలేజీకి ఫోన్ చేస్తానా, మాకు మినిమం మెయింటెనెన్స్ కూడా వెళ్ళట్లేదు, వీళ్ళు అడ్మిషన్స్ తీసుకున్నారు, ఫీజు రీఎంబర్స్మెంట్ రావట్లేదు, మాకు మినిమం ఫీజు అన్నా కట్టేస్తే కనుక మేము కనీసమైన సర్టిఫికేట్లు రిటర్న్ ఇస్తాము, అంతవరకు మేము ఇవ్వలేమన్నా, మీరు ఏమన్నా చేయండి అన్న విధంగా కాలేజీ యాజమాన్యాలు మాట్లాడుతుంటే ప్రభుత్వానికి దేని మీద సిద్ధత ఉంది?
రాజకీయాల మీద సిద్ధసుందా? ఈ 200 కోట్లు కూడా ఏం లేదండి. ఇవన్నిటిని కూడా వాళ్ళ పర్సెంటేజ్ ఏదైతే ఉందో, ఇప్పుడు కమిషన్ ఉంది కదా! బిల్ రీయింబర్స్‌మెంట్‌కు 10-12% నుంచి 20% పోయింది. ఆ కమిషన్‌ల గురించి రిలీజ్ చేసుకొని, కమిషన్‌లు దండుకొని కూసున్నది ప్రభుత్వం అంతే తప్ప, అది కాలేజీలకు ఏ కాలేజీ పోలేదు, ఏమీ పోలేదు. ఇంకొక ముఖ్య విషయం ఏందంటే, ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నారు, ఏదైతే కమిటీ ఏసిండ్రని చెప్తున్నారో, కమిటీ అనేది అది కమిటీ వాళ్ళ ఏం చేస్తది? కమిటీ వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు? వాళ్ళు ఎలా విధంగా ఒపీనియన్స్ తీసుకుంటారనేది తరువాత విషయమండి. సత్వరంగా కాలేజీలు ఈరోజు నడవాలే, రేపటి నుంచి ఎంప్లాయీలకు, ఫ్యాకల్టీకి జీతాలివ్వాలంటే కాలేజీలు నడపలేని విధంగా కాలేజీ యాజమాన్యాలున్నాయి కాబట్టి సత్వరంగా వాళ్ళకి ఎంతో కొంత ఇప్పుడు 1200 కోట్లల్లా అట్‌లీస్ట్ 50%, 60% రిలీజ్ చేస్తే ఈ అకాడమిక్ ఇయర్‌కు ఇబ్బంది లేకుండా ఫ్యాకల్టీ ఎగ్జామ్స్ టైమ్‌లో పిల్లలకు గూడా వరకు చెప్పే విధంగా ఉంటుంది. పిల్లలు గూడా కొద్దిగా మానసికంగా ప్రశాంతతతోటి చదువుకొని అప్‌గ్రేడ్ అయ్యే విధంగా ఉంటుంది. కానీ ఈ వ్యవహారాలన్నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనితనం కనబడుతుంది. ఎంతసేపు ఇదేం లేదండి. ఈ 3 నెలలు కమిటీ అంటే ఇంకొక అంశం నేను ఇక్కడ చెప్పదలుచుకుంది. 3 నెలలు అంటే 3 నెలల్లో ఫైనల్ ఎగ్జామ్స్ వస్తాయి. ఫైనల్ ఎగ్జామ్స్‌లో గనక మళ్ళీ వీళ్ళు కాలేజీలు గనక బంద్ చేస్తే విద్యా వ్యవస్థ కాలేజీల మీద చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. కాలేజీలు బాగలేవని చెప్పేసి పబ్లిక్ టాక్ అవుతుంది. ఆ రోజు కాలేజీ యాజమాన్యాలు బంద్ పెట్టుకోకుంటుంటాయి. ఆ రోజు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్ల గురించి మళ్ళీ పిల్లలు ఇబ్బంది పడతారు. కాలేజీలను పిల్లల్ని బ్లాక్‌మెయిలింగ్ చేసే యాజమాన్యాలు అప్పుడు ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేయడానికి ఉండదు కాబట్టి ఇప్పుడే వీళ్ళు యాజమాన్యాలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ ఒత్తిడాన్ని వాళ్ళు కూడా సానుకూలంగా ప్రభుత్వం స్వీకరించి విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినే విధంగా కాకుండా అట్‌లీస్ట్ ఒక 50%, 60%, 70% ఇమ్మీడియట్‌లీ రిలీజ్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేస్తుంది. రైట్.